మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను చాలా స్క్రిప్ట్స్ ఇచ్చాను, మీ అందరికీ తెలుసు. అంటే దగ్గర మోర్ దెన్ 500 స్క్రిప్ట్స్ పైన ఇచ్చాను. చాలామంది మంచి ప్రాఫిట్స్ చేశారు. అది అంటే అంత ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ చేస్తున్నారు ఒక్కొక్కరు. అంటే చాలామంది ప్రాఫిట్స్ చేసి బుకింగ్ చేసి ఒక దారిలో పర్ఫెక్ట్గా వచ్చున్నారు. ఒక గైడెన్స్ పాస్ట్ 1 year నుంచి ఇస్తున్నాను. అయితే ఇంకా కూడా మీరు పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. మనీ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ ఇట్స్ ఆల్వేస్ అల్టిమేట్, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం ఇప్పుడు ఎన్నో అంటే 10 daysకి ఇచ్చాను, 20 daysకి ఇచ్చాను, 12 weeksకి ఇచ్చాను, 4 weeks కూడా ఇచ్చున్నాను, 12 months ఇచ్చాను, మళ్ళీ 2 years స్టాక్స్ ఇచ్చాను, 3 years కూడా ఇచ్చాను, లాంగ్ టర్మ్ కూడా ఇచ్చున్నాను. అంటే ఇలా నేను ఒక్కొక్క స్క్రిప్ట్ అంటే షార్ట్ టర్మ్లో కూడా చేయొచ్చు, లాంగ్ టర్మ్లో కూడా చేయొచ్చు అని చెప్పి అందులో ఆల్మోస్ట్ 90% మీకు అంత టార్గెట్స్ రీచ్ అయినాయి. నేను ఎప్పుడూ చెప్తాను, ఫస్ట్ టార్గెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే 99% ఫస్ట్ టార్గెట్స్ మన అన్నీ రీచ్ అయింది. ఏదో మనం చెప్తాం కదా, ఇప్పుడు ఒక 500 స్టాక్ ఇచ్చానంటే ఒక 10%, ఒక 50 స్టాక్స్ మనకి ఏదైనా మిస్ఫైర్ అయి ఉండొచ్చు అట్లా. కాబట్టి ఈ 450 స్టాక్స్ని 450 స్టాక్స్ని సక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, లాస్ట్ ఇయర్ నుంచి కూడా మార్కెట్ ఎలా ఉండింది. మార్కెట్ అంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అంటే అక్టోబర్ నుంచి మార్కెట్ ఒక జిగ్జాక్ మూమెంట్కి వచ్చేసింది. అప్పుడు దాకా ఒక బుల్ మార్కెట్ ర్యాలీ, మంచి మార్కెట్ వెళ్ళింది. అయినా కూడా మనము ఇప్పటికీ స్టాక్స్ మనం ఇస్తూనే ఉన్నాము. ఇంకొకటి నేను చెప్పాను, ఈ ఇయర్ మార్కెట్ లాస్ట్ ఇయర్ లాగానే ఉండదు. ఒక యావరేజ్ మార్కెట్. యావరేజ్ అంటే ఎంత దిగినా కూడా మనం కొనుక్కుంటూ ఉండాలి. అదే చెప్పాను నేను. ఎవ్రీ ఫాల్ మనకి ఆపర్చునిటీ క్యాచ్ చేయడం. కాబట్టి ఇప్పుడు మనము 12 months 12 నెలలు చూడండి, 12 monthsకి మనము ఈ స్టాక్స్ అన్ని ఇస్తున్నాను. ఈ స్టాక్స్ వచ్చి మీకు 12 months కెపాసిటీ ఉంటేనే పోర్ట్ఫోలియోలో మీరు పెట్టడానికి ట్రై చేయండి. బట్ కెపాసిటీ లేని వాళ్ళు దయచేసి పెట్టబాకండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఏదో మనం ఈరోజు పెట్టాము ఇమీడియట్గా పెరిగిపోద్ది అని కాదు. ఎందుకంటే మనం 12 months టైం ఫ్రేమ్, 365 రోజులు మనం టైం ఫ్రేమ్ ఇచ్చాము. ఈ స్టాక్స్ కన్నీ మంచి ర్యాలీ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందుకనే నేను చెప్తాను క్లియర్గా ఎక్కడ పర్ఫెక్ట్గా మనం కొనాలి, ఏం చేయాలని. అది చూడండి, ఫస్ట్ స్టాక్ ఇప్పుడు కూడా నేను వీకెండ్లో లైవ్ మార్కెట్లోనే ఇస్తున్నాను. ఈ స్టాక్స్ కూడా 2 టర్మ్స్గా చెప్తాను. ఒకటి బై అబోవ్, రెండవది కరెంట్ మార్కెట్ ప్రైస్. మీరు పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే చేయండి. ఫస్ట్ స్టాక్ చూడండి, ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఇస్తున్నాను వీకెండ్. ఆంధ్ర పేపర్ ఇప్పుడు లైవ్ మార్కెట్లో 295 నడుస్తుంది. 295 బై చేయండి. టార్గెట్ వచ్చి 450, 600. చూడండి, టార్గెట్ వచ్చి 450, 600. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 295 నడుస్తుంది. వన్స్ కొన్న తర్వాత ఇంకేదైనా డిప్ వచ్చినా కూడా అక్కడ కూడా మనము ఒక యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 12 months కాబట్టి మార్కెట్ ఎన్నో సిచ్యువేషన్స్ చూడాల్సి వస్తుంది. కాబట్టి స్టాప్ లాస్ కూడా
రూపీస్ స్టాప్ లాస్. అది చూడండి, ఆంధ్ర పేపర్ 1200 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2018 నుంచి మనకి 8 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 295 నడుస్తుంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 450, 600. 12 months టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 175. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఏబీసీ క్యాపిటల్. చూడండి, ఏబీసీ క్యాపిటల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 111 నడుస్తుంది. 111. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 142. చూడండి, 142 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 240 అండ్ 320. స్టాప్ లాస్ వచ్చి 70 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 27,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఆదిత్య బిర్లా గ్రూప్. ఇది ఏబీసీ క్యాపిటల్ ఇండియా లిమిటెడ్. చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ బరోడా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 115 రూపాయలు ఉంది. చూడండి, 115 రూపాయలు. 115 రూపీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. అయితే బై ఓన్లీ అబోవ్ 119 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 180, 240, 335. చూడండి, 3 టార్గెట్స్ ఇచ్చున్నాను. 180, 240, 335. స్టాప్ లాస్ వచ్చి 62 రూపీస్ స్టాప్ లాస్. 60,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ స్టాక్ చూడండి, ఇప్పుడు 115 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 119. తర్వాత మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇయర్లీ ఎంట్రీ, ఎగ్జిట్ టార్గెట్స్ కూడా రెగ్యులర్గా మనం చెప్తున్నాము. అది ఇకపోతే మరొక స్టాక్ వచ్చి సిజిసిఎల్. చూడండి, సిజిసిఎల్ క్యాప్రీ గ్లోబల్ క్యాడ్. చూడండి, క్యాప్రీ గ్లోబల్ క్యాడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 617 రూపాయలు ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 617 రూపాయలు. ఇప్పుడు మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్. చూడండి, 670 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, 670 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 930, 1190, 1600. చూడండి, టార్గెట్ వచ్చి 930, 1190, 1600. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఇప్పుడు 617 నడుస్తుంది. బై ఓన్లీ అబౌవ్ 670. ఇది కూడా 10,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2013 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు టోటల్గా నేను 4 స్టాక్స్ చెప్పున్నాను. ఆంధ్ర పేపర్ ఇది మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. 295 బై చేసుకోవచ్చు. మిగతా 3 స్టాక్స్ మాత్రం బై ఓన్లీ అబౌవ్ చెప్పున్నాను. మిగతా 3 ఏబీసీ క్యాపిటల్, బ్యాంక్ బరోడా, సిజిసిఎల్. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.